డైవర్షన్ పాలిటిక్స్ గాక ఏం చేస్తున్నారు వీళ్ళు ఈరోజు? ఇళ్లపైన దాడి చేసి, పిల్లలను ఆడవాళ్లపైన దాడులు చేసి, రాత్రి 5 గంటలు జరిగింది ఘర్షణ. 5 గంటల వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, ఐజీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. అంటే పూర్తిగా మీరు అందరినీ చంపేయండి, చంపేసిన తర్వాత ఏమైందో చూడ్డానికి వస్తామని చెప్తున్నారా? ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళల్లో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా తప్పు చేస్తేనో, క్రిమినల్స్ చేస్తేనో, క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం. కానీ అమాయకులపైన, సామాన్యులపైన, వైసీపీ మద్దతుదారులపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా వాళ్ళపైన కేసు పెట్టడం, చివరికి నిన్న మొన్న ఎవడో ఊర్లో కోడిని వస్తే వానిపైన కేసులు పెట్టడం, ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ దేశంలోనే ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, వీళ్ళు ఎన్నైనా చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది, ఎందుకయ్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆపినావని అడిగితే గానా దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? పర్యావరణ అనుమతులు లేవంట. 70% ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టుకు కూడా పర్యావరణ అనుమతులు ఉండవు. చెయ్యాలనే సంకల్పం, మంచి చేయాలనే ఆలోచన, 10 మందికి ఉపయోగపడాలనే కోరిక, ఇవన్నీ ఒక మనిషిలో ఉంటే ప్రాజెక్టులు అనేటివి ముందుకు సాగుతాయి. ఆ పక్కన రేవంత్ రెడ్డి ఏమో నేనే ఆపినా మీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాడు. హరీష్ రావు ఏమో రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు, కోర్టుకు పోయింది, పోరాడింది మేము, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది మేము అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమనాలా? రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయే ప్రసక్తే లేదు, దీన్ని పూర్తి చేసి తీరుతామని చెప్పి చెప్పాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఏంది? రాయలసీమ లిఫ్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషనే ఈ రాయలసీమ మొత్తానికి జీవనాడి అంటాడు. మళ్ళీ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ అంత జీవనాడి అయితే గాన కేసీ కెనాల్ రైతులు ఎందుకు వారం రోజుల ముందర విషం బాటిళ్ళు, ఉరితాళ్లు పట్టుకొని కేసీ కాలువలో దిగినారు? రేపు 10వ తేదీకో 12వ తేదీకో నీళ్ళు ఆగిపోతాయని చెప్తుంటే రైతులు దేంతో కొట్టాలని ఎందుకు ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని? ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం యొక్క కెపాసిటీ ఎంత? 1000 క్యూసెక్కులు పారుతున్నాయంటే కానీ 4 పంపులు, ఒక లిఫ్ట్. అది దాని యొక్క కెపాసిటీ ఎంత? దాంతో రాయలసీమ మొత్తాన్ని నువ్వు సస్యశ్యామలం ఎట చేస్తావు? ఎవరిని తప్పుదారి పట్టియాలనుకుంటాను? జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 80,000 క్యూసెక్కులు పెంచితే నువ్వు హర్షిస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా? ఒకవేళ నువ్వు వ్యతిరేకించే వ్యక్తి అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు 1,00,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడును పెంచడానికి సిద్ధంగా ఉండారనే స్టేట్మెంట్ ఎవరు ఇలా టీడీపీలో ఇచ్చిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీ ప్రభుత్వం ఉంటే ఒక రకంగా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తుంటే ఇంకొక రకంగా. మీరు మాట్లాడడం వెనకాల ఆంతర్యం ఏమి అంటే మంచి చేయకూడదు. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అంటే తప్పు, ఈయన ప్రైవేటైజ్ చేస్తే ఒప్పు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా అంటే తప్పు, ఎన్టీ రామారావు గారు స్టేట్మెంట్ ఇస్తే ఒప్పు. కాబట్టి ఇటువంటివి ఎక్కువ రోజులు నిలబడవు. ఖచ్చితంగా రేపు 5వ తేదీన జరిగే మీటింగ్ కూడా మా నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన, మా నంద్యాల జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరి సహకారంతో కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క అవసరాన్ని రాయలసీమ ప్రజలకు అందరికీ తెలిసేటట్లా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇటువంటి దాడులు ఏవైతే నిన్న అంబటి రాంబాబు గారి పైన జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నంద్యాల జిల్లా తరఫున ఖచ్చితంగా గుంటూరు, మా మీటింగ్ అయిపోయిన వెంటనే గుంటూరుకు పోయి అంబటి రాంబాబు గారికి మద్దతుగా మేము నిలబడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.